హాయ్ హలో నమస్తే నేను మీ రోజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా మన ఛానల్లో పీజియన్ కెసిల్ అన్బాక్సింగ్ అలాగే దాంట్లో ఏమేమి కుక్ చేసుకోవచ్చు ఎలా కుక్ చేయాలి అనేది కుక్ చేసి మరీ చూపించాను కదండి ఆ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది 2,30,000 ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి అన్నమాట ఆ వీడియోకి రీసెంట్ గా ఒక కామెంట్ అయితే వచ్చిందండి కెసిల్లో కందిపప్పు వండుకోవచ్చా రోజా గారు అని అడిగారు సో నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి సో ఒకసారి ట్రై చేస్తే ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చినట్టు ఉంటుంది అలాగే మిగతా వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే కెసిల్లో కందిపప్పు అయితే వండి చూశానండి సో అది ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ సింబల్ని కూడా మీరు ట్యాప్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు కందిపప్పు వేసుకున్నానండి ఆ తర్వాత వాటర్ పోసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి ఆ తర్వాత దాంట్లో మామూలుగా ప్రెషర్ కుక్కర్లో అయితే మనం 1కి 2 నీళ్లు పోసుకుంటాం కదా దీంట్లో మనం కెసిల్లో కాబట్టి 1కి 3 పోస్తున్నానండి సో ఇది ఒక అరగంట పైనే నానబెట్టేశాను మనము మామూలుగా కుక్కర్లో పెట్టినా కూడా అట్లా నానబెట్టి ఉడకబెడితే తొందరగా ఉడుకుతుందండి సాఫ్ట్గా కూడా ఉడుకుతుంది సో ఇంకా కెసిల్ ఆన్ చేసేసానండి కందిపప్పు వేసి మూత పెట్టేశాను సో నేను టెంపరేచర్ వచ్చేసి మ్యాక్సిమం అయితే పెట్టేశానండి కందిపప్పు కదా కొంచెం ఉడకాలి అని చెప్పి మ్యాక్సిమం పెట్టేశాను సో మధ్యలో మూత తీసి చూస్తున్నాను చూడండి చక్కగా ఆ వాటర్ అంతా బాయిల్ అయినాయి ఉడుకుతోందనమాట కందిపప్పు ఉడుకు పట్టడం స్టార్ట్ అయ్యింది కెసిల్లో కందిపప్పు వండుకోవచ్చా అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి సో నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఎలాగో వీడియో చేస్తే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసినట్టు ఉంటుంది అలాగే అందరికీ కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను కెసిల్లో కందిపప్పు ఉడుకుతుందా ఎలా ఉంటుంది అనేది వీడియో చేస్తున్నాను అనమాట మనం దీంట్లో 1కి 3 నీళ్లు పోసాం కాబట్టి అండి కొంచెం ఆ బాయిలింగ్ పాయింట్ పెరుగుతున్న కొందికి కొంచెం పొంగులాగా వచ్చి నీరు బయటకు వచ్చాయన్నమాట సో అందుకని చెప్పి నేను కొంచెం మూతని కొంచెం పక్కగా వేశాను మళ్ళీ నీళ్ళన్నీ పొంగిపోతే మనకి పప్పు ఉడకటానికి నీళ్లు సరిపోక మాడిపోతుంది కదా సో పప్పు అయితే చక్కగా ఉడుకుతోందండి బద్ద కొంచెం నొక్కితే కొద్దిగా పలుకుందనమాట ఇంకా ఉడకాల్సింది ఉంది ఈ స్టేజ్లో నేను టెంపరేచర్ మ్యాక్సిమం నుంచి 100లోకి తీసుకొచ్చేసాను అనమాట సో వాటర్ కూడా తగ్గింది కదా కొంచెం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము కుక్ చేసుకోవాల్సి ఉంటుంది అదే ప్రెషర్ కుక్కర్ అయితే మనం ఇంకా పెట్టాక చూసే పని ఉండదు కదా 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేస్తాము సో దీంట్లో ఏంటంటే కొంచెం మనం మూత తీసి కలుపుకుంటూ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇప్పుడు చూడండి చక్కగా పర్ఫెక్ట్గా నాకు కందిపప్పు అయితే ఉడికిపోయింది ఈ కెసిల్ యూస్ చేసండి ఏదైనా కుక్ చేసుకోవచ్చు కానీ కుక్ చేసే విధానం తెలియాలంటే టెంపరేచర్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వాటరు కావాల్సినంత పోస్తూ అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే ఏదైనా కుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నేను చక్కగా ఉడికిపోయిన పప్పులో ఉప్పు వేశాను ఉప్పు వేసి చక్కగా మెదిపేసుకుంటే ఇంకా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుందండి సో మన సబ్స్క్రైబర్ ఇప్పుడు హ్యాపీ అనుకుంటున్నాను సో ఇదిగోండి కందిపప్పు చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో